బాలకేశ్వర మహామందిర్ అయిపోయిన తర్వాత ఈ పక్కనే ఉన్న మరో టెంపుల్ గీతా మందిర్. ఇక్కడ కృష్ణార్జునుల యొక్క మందిరం. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల చూద్దాం రండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ ప్రపంచంలోనే కృష్ణార్జునులు మించిన గురు శిష్యులు లేరని చెప్తారు. అదిగోండి వాళ్ళిద్దరూ కృష్ణార్జునులు, ఆత్మ పరమాత్మ వాళ్ళిద్దరే. శరీరాలు వేరే కానీ ఇద్దరి ఆత్మ ఒకటే. శ్రీకృష్ణుడే అర్జునుడు, అర్జునుడే శ్రీకృష్ణుడు అని స్వయంగా శ్రీకృష్ణుడు వారే భగవద్గీతలో కృష్ణుడికి ఉపదేశం చేశారు. చివరిలో చూసుకోవచ్చు. ఇది గీతా మందిరంలో కృష్ణార్జునుల విగ్రహాలు ఇవి చూసుకోవచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇక్కడ ద్వారకలో సైట్ సీయింగ్గా గీతా మందిరం దర్శనం తర్వాత ఇక్కడ గాయత్రి మాత శక్తిపీఠానికి వచ్చాం. ఇది 58 శక్తిపీఠాల్లో ఒకటి. ద్వారకలో ఉన్న శక్తిపీఠంగా చెప్పబడుతుంది. గాయత్రి శక్తిపీఠం. మా గాయత్రి మాత, జై హో మాత. గుడి ప్రాంగణం ఈ విధంగా ఉంది, మీరు చూసుకోవచ్చు. మాత టెంపుల్ లోపల వైపు అంతా ఈ విధంగా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఈ గాయత్రి మాత శక్తిపీఠంలో ఈ విధంగా పైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూర్తులు ఉన్నాయి ఈ విధంగా. తర్వాత కింద వచ్చేసి సావిత్రి మాత, గాయత్రి మాత, మా కొండలి మాత. ఓం భూర్భువస్వరం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రి మాతకి జై. గాయత్రి మాత టెంపుల్కి బయట నుంచి ఈ విధంగా వ్యూ ఇలా ఉంది. సముద్రంలో ఉన్న లైట్ హౌస్ ఇది, మీరు చూసుకోవచ్చు. రాత్రిపూట ఓడలకి సిగ్నల్ ఇచ్చేది ఇదే లైట్ హౌస్. ద్వారకాలో సముద్రం మధ్యలో ఉన్న లైట్ హౌస్ ఇది. ఈ టెంపుల్ పరిసరాలంతా ఎంతో ఆహ్లాదకరంగా బాగుంది. ఈ సైట్ సీయింగ్లో ఇది మనం దర్శించిన 4వది గాయత్రి శక్తిపీఠం. జై గాయత్రి మాత. ద్వారకాలో ఈ సైట్ సీయింగ్లో చూసిన మనం 5వ దేవాలయం సిద్ధనాథ్ దేవాలయం. ఇది వటవృక్షం కింద అద్భుతంగా పెద్ద బావి ఒకటి ఉంది. ఇది కూడా మీరు చూసుకోవచ్చు. సిద్ధనాథ్ దేవాలయం దర్శించుకుందాం రండి. ఇది చాలా పెద్ద సైజు బావి. పూర్వం బావులు ఉండేవి. ఇక్కడ ఈ దేవాలయంలో ఈ విధంగా ఉంది వటవృక్షం కింద. వేల సంవత్సరాల నాటి వటవృక్షం ఇది. వేళ్ళుని పోయి ఇదిగో వట్టి వేళ్ళు కింద దాకా ఉన్నాయి. ఇవి మీరు చూసుకోవచ్చు. 4 साल पुराना ये टेम्पल है। और जो पहले शंकराचार्य था ना, उसने ये मंदिर की स्थापना की। सिद्धेश्वर महादेव बहुत पुराना स्थान है। ये कुआं भी టెంపుల్లో గల కుబేరలింగం ఇదిగో మీరు చూసుకోవచ్చు. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఈ కుబేరలింగం, కుబేరేశ్వర. आंध्रा के रेलवे से टूर से है। हाँ, सप्तमोक्ष क्षेत्र यात्रा गुंटूर, विजयवाड़ा, गुंटूर. हाँ.
హనుమయ్య ఉపాలయం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. కేశ్వరవటంలో గల హనుమ టెంపుల్ ఉపాలయం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీ హనుమతే నమః. ఈ ద్వారకలో సైట్ సీయింగ్లో మనం ఈరోజు చూసిన చిట్ట చివరి 6వది ఇది స్వామినారాయణ మందిర్. ఇది కూడా అద్భుతంగా ఉంది ఈ దేవాలయం. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని చూద్దాం రండి. ఈ స్వామినారాయణ మందిరం కూడా అద్భుతమైన నిర్మాణంగా ఉంది. లోపల స్వామిని దర్శించుకుందాం రండి.